ఆడిటర్‌కి, ఫ్రాడ్‌కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ 2 చోట్ల మనం చదువుకున్నాం. ఎక్కడెక్కడ చెప్పండి? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రాడ్ అనేది ఆల్రెడీ మనం 2 చోట్ల చూసాం. ఎక్కడెక్కడ? మీ ఐపీసీసీ సిలబస్‌లోనే ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రాడ్ అనేది మనం 2 చోట్ల చూసాం. చెప్పాలి. ఎక్కడమ్మా? కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 143 సబ్ సెక్షన్ 12 గుర్తుందా? ఎస్ సార్. మర్చిపోతే ఎలాగా? దాంతో పాటు కారోలో ఒక క్లాజ్ ఉంది మనకి. కారో క్లాజ్ లో కూడా ఫ్రాడ్ రిపోర్టింగ్ ఉంటుంది. క్లాస్ 10 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కారో 2016 లో అయితే క్లాస్ 10, అంతేనా? ఎస్ సార్ నో? సార్ సో ఆల్రెడీ మనకి 2 చోట్ల ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రాడ్ అనేది చెప్పేశారు. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మనకి ఎస్ఏ 240లో చెప్తున్నారు. అంటే ఇక్కడ కొత్తగా మనకి ఏం చెప్తారంటే, ఇక్కడ ఎక్కడైనా సరే ఇందులో రిపోర్టింగ్ గురించి మాట్లాడతారు. 143 కానీ కారోలో కానీ రిపోర్టింగ్ గురించి మాట్లాడతారు, అంతే కదమ్మా? ఫ్రాడ్ కనుక సమ్ అమౌంట్ దాటితే మీరు ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలని 143(12) చెప్తారు. అలాగే కారోలో కూడా ఒక క్లాజ్ లో రిపోర్ట్ చేయమని చెప్తారు. ఎస్ ఆర్ నో? బట్ ఇన్ కేస్ ఆఫ్ ది స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్ 240, ఇక్కడ మనం డీల్ చేసుకునేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఫ్రాడ్స్ ఏ టైప్ గా ఉంటాయి, దాంతోపాటు వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ డూయింగ్ సచ్ ఫ్రాడ్స్, అండ్ నెక్స్ట్ who will do that fraud, and how a fraud can occur, how auditor should find it, ఎలా పట్టుకుంటాడు ఆడిటర్. సో దిస్ చాప్టర్ seems very interesting, right? ఓకే. సో అంటే టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్, రీజన్స్ ఫర్ డూయింగ్. ఓకే, అంటే పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్? ఎవరైనా ఒక ఫ్రాడ్ చేస్తే పర్పస్ దేని గురించి చేస్తారు చెప్పండి? ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ అనే బదులు అన్జస్ట్ ఆర్ ఇల్లీగల్ అడ్వాంటేజ్ అనొచ్చా? కొద్దిగా ఇల్లీగల్ అడ్వాంటేజ్ కోసం చేస్తారు. అంటే మంది కాంది మనం పొందడానికి చేసేదాన్ని ఫ్రాడ్ అని అనొచ్చు సింపుల్ గా. ఓకే, రైట్. సో ఒక ఆర్గనైజేషన్ లో ఎవరెవరు ఫ్రాడ్ చేయొచ్చు? విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ హూ కెన్ డూ ద ఫ్రాడ్? మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్. yes, very good. Management or TCWG or employees, they can do the fraud. ఓకే. సో ఈ మేనేజ్మెంట్ కి మరి ఇప్పుడు మీరు అన్నట్టు దే విల్ డూ ఫర్ అన్జస్ట్ ఆర్ ఇల్లీగల్ అడ్వాంటేజ్ కదా. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ మేనేజ్మెంట్ కెన్ అబ్టైన్ బై డూయింగ్ ఎ ఫ్రాడ్? వాట్ ఈస్ ద ఎంప్లాయీ కెన్ అబ్టైన్ బై డూయింగ్ ఎ fraud in an organization? And tell me one reason why an employee wants to make a fraud. So if you are an employee, if you want to do a fraud, what type of fraud you will do, and what is the reason for it? చెప్పండమ్మా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్. మీరే ఒక కంపెనీలో ఫ్రాడ్ చేయాలనుకుంటే మీకు వచ్చే రీజన్ ఏంటి చెప్పండి, మీకు కావాల్సిన రీజన్ ఏంటి? ఒకవేళ ఫ్రాడ్ చేస్తే మీరు ఏం పట్టుకుపోతారు కంపెనీ నుంచి? మనీ మనీ పట్టుకుపోతారు.
మనీ ఎందుకు పట్టుకెళ్తారు? మీకు ఏంటి అవసరం? శాలరీ సరిపోకు లేకపోతే శాలరీ సరిపోక కానీ లేదంటే ఏదో ఒకటి అంటే ఇంకా చెప్పు. లగ్జరీ లైఫ్ అంటే అది నీ యాటిట్యూడ్. లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలనేది నీ యాటిట్యూడ్, అంతేనా? సార్. అంటే ఇక్కడ ఒకటి దాన్ని రేషనలైజేషన్ ఆర్ బిహేవియర్ అంటారు. ఓకేనా? అంటే ఎంప్లాయీ బిహేవియర్ని బట్టి అలాంటివి జరుగుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇందాక నువ్వు క్యాష్ తీసుకెళ్ళిపోయావు కదా. క్యాష్ తీసుకెళ్ళిపోవడం అంటే నథింగ్ బట్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్సేగా. మిస్అప్రాపరేషన్ ఆఫ్ కంపెనీస్ అసెట్స్, అంతేనా? సార్. సార్. As an employee, I will take away the cash. Nothing but embezzlement of cash అంటారు దాన్ని. So I will take away the cash because of various reasons. ఓకే, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే నా బిహేవియర్ అయి ఉండొచ్చు, లేదంటే నేను ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవ్వకముందు నేను ఒక దొంగ అయి ఉండొచ్చు. ఐఎమ్ ఏ థీఫ్ అనుకుందాం. ఇఫ్ ఐఎమ్ ఏ థీఫ్, నా హ్యాబిటేట్ పోతుందా చెప్పండి? దొంగతనం చేసే హ్యాబిటేట్ కానీ ఫ్రాడ్ చేసే హ్యాబిటేట్ కానీ పోతుందా? డెఫినెట్ గా ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఆల్రెడీ నాలో ఇంక్యుబేట్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ అట్ వన్ టైమ్ సో ఇట్ విల్ కమ్ అవుట్. అదొకటి. అండ్ నౌ టెల్ మీ, ఇఫ్ యు ఆర్ ఎ మేనేజ్మెంట్, వై వుడ్ యు డూ ఎ ఫ్రాడ్? ఇఫ్ యు ఆర్ నెట్ ప్రాఫిట్ పెంచడానికి, నెట్ ప్రాఫిట్ ని పెంచుతావు అంటే అంటే ఫిక్టిషియస్ నెట్ ప్రాఫిట్ చూపిస్తావు, అంతేనా? ఎస్ సార్. ఫిక్టిషియస్ నెట్ ప్రాఫిట్ చూపిస్తావు. దట్ మీన్స్ యూ విల్ ఆల్టరేట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. Will alterate the books of accounts or manipulate the books of accounts, right? అంతే కదమ్మా. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మ్యానిపులేట్ చేసి నెట్ ప్రాఫిట్ ని ఎక్కువ చూపిస్తాం. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏం Yes, sir. జరిగింది? కంపెనీకి సంబంధించిన ఎసెట్స్ ఏమన్నా పట్టుకెళ్ళిపోయారా, లేదంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మిస్టేట్మెంట్ జరిగింది? ఎలా జరిగింది? ఇక్కడ మనం మిస్టేట్మెంట్ ఏం చేసామంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్టింగ్ ఫ్రాడ్యులెంట్ గా చూపించాం. ఎస్ఆర్ నో? ఇక్కడ మనం కంపెనీ అసెట్స్ ఏం తీసుకెళ్ళిపోలేదు. ఇక్కడ మనం సింపుల్ గా ఏం చేసామంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఫ్రాడ్ చేసి ఆల్టరేషన్ చేసి చూపించాం, అంతేనా మనం చేసింది? సత్యం కంప్యూటర్స్ అదే కదమ్మా చేసింది. ఎస్ఆర్ నో? సో దిస్ ఈస్ కాల్డ్ fraudulent financial reporting. It is called fraudulent financial reporting. Fraudulent financial reporting. అర్థమైందమ్మా? సో ఫ్రాడ్ అంటే ఏంటి? an unjust or illegal advantage. Obtaining an unjust or illegal advantage is called a fraud. Who will do the fraud? Generally the management or the employees. Sometimes the fraud may occur in the form of misappropriation of company's assets, or sometimes the fraud may occur in the form of fraudulent financial reporting, right? So this is what given here, meaning as per SA 240, the auditor's responsibilities relating to fraud in an audit of financial statement defines the term fraud as an intentional act. Underline the word intentional act. మా మిస్టేక్ గా అన్ఇంటెన్షనల్ గా చేసింది ఫ్రాడ్ అవుతుందా? No, sir. Error. ఫ్రాడ్ అవుతుందా? No. So if you do it by intentional activity, then only it will become a fraud. ఫ్రాడ్ కి ఒక సిరీస్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ కంపల్సరీగా ఉంటుంది ఒక ఆర్గనైజేషన్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రాడ్. యాక్ట్, ద ఇంటెన్షనల్ యాక్ట్ బై వన్ ఆర్ మోర్ ఇండివిజువల్స్ among the management or the TCWG or it may be employees
ఆర్ థర్డ్ పార్టీస్. థర్డ్ పార్టీస్ కూడా చేయొచ్చు ఫ్రాడ్. ఓకే, సో ఇన్వాల్వింగ్ ద యూజ్ ఆఫ్ డిసెప్షన్ టు అబ్టైన్ an unjust or illegal advantage. రైట్. నెక్స్ట్, ఈ 2 టైప్స్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఏమిటి అవి? టైప్ 1 ఫ్రాడ్ జరగడానికి టైప్ 1 ఏంటమ్మా? ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సెకండ్, రిపోర్ట్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్. రైట్. సో బై దీస్ 2 టైప్స్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ డిస్కస్డ్ హియర్. నెక్స్ట్, ఫ్రాడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే, ఫ్రాడ్ లో ఏమేం జరుగుతుంది అంటే, ఫస్ట్ థింగ్, ద రీజన్ మే బి లైక్ ఇన్సెంటివ్ ఆర్ ప్రెజర్ టు కమిట్ ఎ ఫ్రాడ్. ఫస్ట్ ఏంటమ్మా? ఇన్సెంటివ్ ఆర్ ప్రెషర్. వాట్ యూ మీన్ బై ఇన్సెంటివ్ ఆర్ ప్రెషర్? ఇందాక మీరు చెప్పుకున్నారు కదా, నెట్ ప్రాఫిట్ ని మేనేజ్మెంట్ హైక్ చేస్తారు అని మీరు చెప్పారు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. మేనేజ్మెంట్ విల్ ఇంక్రీజ్ ద నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి మనకి 2 రీజన్లు ఉంటాయి. ఒకటి, బికాస్ ఆఫ్ ది ప్రెజర్ ఫ్రమ్ టీసీడబ్ల్యూజీ, ఆర్ టు అబ్టైన్ ఇన్సెంటివ్ ఆర్ హయ్యర్ రెమ్యునరేషన్. యాజ్ పర్ సెక్షన్ 197 మేనేజరియల్ రెమ్యునరేషన్ నెట్ ప్రాఫిట్స్ మీద కంప్యూట్ చేస్తారు. గుర్తుందా మీకు? నేను చెప్పాను, మేనేజర్స్ రెమ్యునరేషన్ 11% ఆన్ ది నెట్ ప్రాఫిట్ మ్యాక్సిమం. గుర్తుందా ఆ కండిషన్ మీకు? సార్. సో అక్కడ నెట్ ప్రాఫిట్ బేస్ మీద 11% అప్లై చేసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ రావాలి అనుకో, లిమిట్ నెట్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటేనేగా వచ్చేది. బికాస్ దే కెనాట్ చేంజ్ ది పర్సంటేజ్ ఇస్ గివెన్ ఇన్ ది యాక్ట్. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ కావాలంటే ఏం చేంజ్ చేయాలి? నెట్ ప్రాఫిట్ ఫిగర్ చేంజ్ అయితే పెరిగే కొద్దీ, సో దట్ హయ్యర్ ఫిగర్ ఇంటూ 11% విల్ గివ్ దెమ్ బెటర్ రెమ్యునరేషన్. ఎస్ ఆర్ నో? సో అంటే టు అబ్టైన్ అన్ ఇన్సెంటివ్, దట్ ఈస్ దేర్ ఇన్సెంటివ్, ఆ ఇన్సెంటివ్ కోసం. నెక్స్ట్, టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి. టార్గెట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నెట్ ప్రాఫిట్ ఏరెంత రావాలని చెప్పి టార్గెట్ ఉంటుంది టీసీడబ్ల్యూజీని. సో డెఫినెట్లీ దే నీడ్ టు అచీవ్ దట్ టార్గెట్. ఇప్పుడు టర్న్ ఓవర్ ఉంది, టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ లో 5 crores ఉంది, అండ్ దే హ్యావ్ గివెన్ ఎ టార్గెట్ దట్ ఇన్ ది కరెంట్ ఇయర్ ద టర్న్ ఓవర్ షుడ్ గో టు 10 crores. అది యాక్చువల్ గా ఎప్పుడు కూడా టర్న్ ఓవర్ అనేది 200% హైక్ అవ్వదు. ఒకే ఇయర్ లో 200% హైక్ అయిపోతుందమ్మా, అవ్వదు. సో అటువంటప్పుడు దే ఆర్ అన్రియలిస్టిక్ టార్గెట్స్. అంతే కదమ్మా. మీకు ఇప్పుడు ITSM లో 60 మార్కులు రావాలని నేను ఇచ్చాను అనుకో, అది నార్మల్ టార్గెట్. 99 మార్క్స్ రావాలని నేను ఇచ్చాను, చెప్పండి, టార్గెట్ అచీవబుల్ అన్రియలిస్టిక్? అన్రియలిస్టిక్. సో ఇలాగే మేనేజ్మెంట్ కి 5 crores టర్న్ ఓవర్ ఇచ్చారు టార్గెట్, అదే ఫస్ట్ ఇయర్. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ దాన్ని 10 crores చేసేయమన్నారు. సో మార్కెట్ లో కన్జంప్షన్ లేకపోతే 100% ఎలా ఇంక్రీజ్ అవుతుంది? సో ఇట్ కెనాట్ గో. సో దిస్ ఈస్ అన్ అన్రియలిస్టిక్ టార్గెట్. సో మరి అన్రియలిస్టిక్ టార్గెట్ ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? సో ప్రెషర్ ఉంది టీసీడబ్ల్యూజీని, ఫేక్ అచీవ్మెంట్ చూపించాలి. సో దే విల్ మ్యానిపులేట్ ద రికార్డ్స్. సో the one purpose, the reason is an incentive or pressure to commit a fraud. సో ఇక్కడ వాళ్ళు స్వార్థం కోసం ఏం చేయలేదు, ప్రెజర్ ఉన్నప్పుడు వాళ్ళు స్వార్థం కోసం ఏం చేయరు, బట్ ఇన్సెంటివ్ మాత్రం స్వార్థం కోసం చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ఏ పెర్సీవ్డ్ ఆపర్చునిటీ టు డూ సో. అంటే ఫ్రాడ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ దొరికింది, ఒక ఆర్గనైజేషన్ లో ఫ్రాడ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ దొరికింది.
ఎప్పుడైతే నాకు ఆపర్చునిటీ దొరికిందో డెఫినెట్లీ ఐ విల్ కమిట్ ద ఫ్రాడ్. అంటే కొంతమంది చేయరు, కొంతమంది ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక షాపింగ్ మాల్లో వదిలేశాను, జ్యువెలరీ మాల్లో వదిలేశాను. అక్కడ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు. సడన్ గా బయట ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అందరూ బయటికి వెళ్ళిపోయారు. మీ ముందు ఇటు పక్కనేమో ఐఫోన్ ఫోన్స్ ఉన్నాయి, ఇటు పక్కన జ్యువెలరీస్ ఉన్నాయి, అటు పక్కన OnePlus ఫోన్ ఉంది. మీరు ఏం తీయకుండా ఉంటారా చెప్పండి? చెప్పండి అమ్మా, ఏమి తీయకుండా ఉంటారా మీరు? ఎవ్వరు చూడట్లేదు మిమ్మల్ని. OnePlus సార్. OnePlus, యూ విల్ గో విత్ OnePlus. సరే. సో అంటే ఎవ్వరు చూడట్లేదు షాపింగ్ మాల్లో, కెమెరాస్ లేవు, ఏంటి ఏమి లేవు అసలు. ఎవరు స్టాఫ్ కూడా లేరు చుట్టుపక్కన. ఏదో బయట ఏదో ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగిందని అందరూ బయటికి వెళ్ళిపోయారు. మీరు ఒక్కళ్ళే ఉన్నారు షాప్ లో. డెఫినెట్లీ తీస్తారా తీరా? అక్కడ ఒక ఆపర్చునిటీ అరైజ్ అయిందా అవ్వలేదా? ఎస్ సార్. దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఓకేనా? ఇప్పుడు యశ్వంత్ లాంటి మంచి వాళ్ళు అయితే తీరు, కానీ గంగాధర్ లాంటి వాళ్ళు అయితే తీసేస్తారు. ఓకేనా? సో అదనమాట. సో if we have an opportunity, then we can commit the fraud. So if we have an opportunity, then we will definitely commit the fraud. Not definitely, but sometime. Okay. Next, or అంటే ఇప్పుడు ఏంటి, లేదా అంటే మనకు ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు, లేదంటే ఇఫ్ యూ ఫైండ్ ఏ స్పెసిఫిక్ వీక్నెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్లో మనకి ఏదైనా ఒక స్పెసిఫిక్ వీక్నెస్ తెలిసింది, మన ఆర్గనైజేషన్లో ఉంటున్నాము, ఇంటర్నల్ కంట్రోల్లో మనకు ఒక స్పెసిఫిక్ వీక్నెస్ తెలిసింది. ఓకేనా? సో అటువంటి తెలిసినప్పుడు, ఆ వీక్నెసెస్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు, దెన్ వాటిని ఉపయోగించుకుని మనం ఫ్రాడ్ కమిట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రేషనలైజేషన్ ఆఫ్ ది యాక్ట్. రేషనలైజేషన్ ఆఫ్ ది యాక్ట్ చెప్పాను. సమ్ ఇండివిజువల్స్ కి అటువంటి యాటిట్యూడ్, అటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఒక ఊరు ఉందమ్మా, స్టూవర్ట్పురం అని చెప్పి ఒక ఊరు ఉంటుంది, తెలుసా మీకు? ఒక మూవీ ఉంటుంది స్టూవర్ట్పురం అని చెప్పి. ఐ థింక్ ఇట్ వాస్ చిరంజీవిస్ మూవీ అనుకుంటా. సో అందులో ఏమవుతుందంటే అందరూ దొంగలే. ఆ ఊరు మొత్తం దొంగలే అనుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఆ ఊర్లో పుట్టాను. చెప్పండి, నాకు అటువంటి క్యారెక్టర్ రావడానికి 99% ఛాన్స్ ఉందా లేదా? ఉంది సార్. కానీ ఇప్పుడు నా క్యారెక్టర్ ప్రకారం దొంగతనం చేయడం, ఆ ఊర్లో పుట్టిన నాకు దొంగతనం చేయడం కరెక్టా రాంగ్ అనిపిస్తుందా? కరెక్ట్ అనిపిస్తుంది. సో అంటే నా ఎథికల్ వాల్యూస్ లో అది కరెక్ట్. నా ఎథికల్ వాల్యూస్ లో, అంటే నాకు చిన్నప్పటి నుంచి నేర్పిన ఎథికల్ వాల్యూస్ లో, దట్ ఈస్ ఎ కరెక్ట్ యాక్ట్. ఓకేనా? సో బట్ కమింగ్ టు ద అదర్స్, ఇట్ ఈస్ ఎ డిజానెస్ట్ యాక్ట్. ఓకేనా? సో ఇట్ ఈస్ కాల్డ్ ద రేషనలైజేషన్ ఆఫ్ ది యాక్ట్. రేషనలైజేషన్ ఆఫ్ ది యాక్ట్ అంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ, నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల నా ఎథికల్ వాల్యూస్ లో కూడా అది కరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో అంటే ఇప్పుడు నాకు అటువంటి బిహేవియర్ ఉన్నప్పుడు, నేను ఆర్గనైజేషన్ లో ఉన్నాను అనుకో, సో డెఫినెట్లీ ఐ విల్ కమిట్ ఎ ఫ్రాడ్, ఐదర్ త్రూ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆర్ త్రూ మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్. ఏదో రోజు క్యాష్ కౌంటర్లో ఉన్న క్యాష్ అంతా పట్టుకుని వెళ్ళిపోతాను. ఓకేనా? సో దీస్ ఆర్ ది రీజన్స్, దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. రీజన్స్ అన్నాం కదా, దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ by which a fraud can occur. ఏమేంటవి? ఇన్సెంటివ్ ఆర్ ప్రెషర్ టు కమిట్ ద ఫ్రాడ్, ఏ పెర్సీవ్డ్ ఆపర్చునిటీ టు డూ సో, అండ్ ది రేషనలైజేషన్ ఆఫ్ ది యాక్ట్. రిపీట్ చేయండి అమ్మా, మూడు ఏమేంటి? Incentive or pressure to commit fraud, a perceived opportunity to do so, rationalization of act. Yes, very good. So these are the factors. నెక్స్ట్, సో ఇందాక మనం ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనుకున్నాము, మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ అనుకున్నాం కదా. సో నౌ లెట్ us see what is meant by fraudulent financial reporting. ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా?
ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఎలా వస్తుందంటే మ్యానిపులేషన్, falsification or alteration of accounting records or supporting documentation ఏమేం చేయాలమ్మా? మ్యానిపులేషన్ చేయొచ్చు, ఫాల్సిఫికేషన్ కానీ ఆల్టరేషన్ కానీ. ఓకే, సో లైక్ అంటే అకౌంటింగ్ రికార్డ్స్ ఇప్పుడు నా దగ్గర ఆర్గనైజేషన్ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉందమ్మా నా దగ్గర. సో నేను వెళ్ళి ఓకేనా, టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంది, నేను వెళ్ళి ఫేక్ ఎంట్రీ కొట్టి రావచ్చుగా, నేను అకౌంట్స్ మాడిఫై చేసి రావచ్చుగా నేను. ఇఫ్ ఐ హ్యావ్ ఎ బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ ఐ హ్యావ్ ఏ పాస్వర్డ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, టాలీ పాస్వర్డ్ ఆర్గనైజేషన్ ఉంది నా దగ్గర, ఆర్గనైజేషన్ యొక్క టాలీ పాస్వర్డ్ ఉంది, నేను వెళ్ళి అకౌంట్స్ మాడిఫై చేసి రావచ్చా రాకూడదా? రావచ్చు. ఎస్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో అకౌంటింగ్ రికార్డ్స్ ని మాడిఫై చేయొచ్చు, లేదా సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ మాడిఫై చేసేది. ఇప్పుడు సేల్స్ 100 రూపీస్ ఉందమ్మా సేల్ ఇన్వాయిస్ లో, నేను ఒక ఫేక్ సేల్ ఎంట్రీ రాయాలనుకున్నాను. సేల్ ఇన్వాయిస్ లో సేల్ అమౌంట్ ఎక్కువ చేసి రాయాలనుకున్నాను. సేల్ ఇన్వాయిస్ లో ఓకే 1000 రూపీస్ ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఫేక్ చేయడానికి టూ వేస్ ఉంటాయి. ఒకటి, అకౌంటింగ్ రికార్డ్స్ లో సేల్ టైప్ చేసేటప్పుడు 1000 బదులు 10,000 రాయొచ్చు. ఎస్ఆర్ నో? రాయచ్చా రాయకూడదా Yes, sir. అకౌంటింగ్ రికార్డ్స్ లో? అదొక వే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా ఈ సేల్ ఇన్వాయిస్ నే మాడిఫై చేయొచ్చు. సేల్ ఇన్వాయిస్ దగ్గర ఇన్వాయిస్ లో 0 పక్కన యాడ్ చేయొచ్చు. చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు కదా అలాగా సార్. సో అంటే ఐ కెన్ మేక్ దట్ ఆల్టరేషన్ ఎయిదర్ ఇన్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్ ఆర్ ఇన్ ది అకౌంటింగ్ రికార్డ్స్. అర్థమైందా మీకు? ఎయిదర్ ఇన్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్, either in the supporting document or in the accounting records. అర్థమైందమ్మా? సో మనం డేటాని ఎక్కడైనా మ్యానిపులేట్ చేయొచ్చు. ఐదర్ ఇన్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాంట్లో మ్యానిపులేట్ చేయొచ్చు, లేదంటే అకౌంటింగ్ రికార్డ్స్ లో కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్, ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్ లైక్ ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ లేదమ్మా మనకి, కానీ కావాలని నేను గోయింగ్ కన్సర్న్ ఉన్నట్టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేశాను. అది ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అవుతుందా అవ్వదా? అవుతుంది సార్. డెఫినెట్ గా అవుతుంది. ఎందుకంటే సో అది నేను ఫ్రాడ్ చేసినట్టు అక్కడ. ఓకే, సో నౌ లెట్ us see అసలు వాళ్ళు అంటే మ్యానిపులేట్ చేస్తారని చెప్పాను కదా, ఎలా మ్యానిపులేట్ చేస్తారో చూద్దాం. అంటే వేస్ టు మ్యానిపులేట్, వేస్ టు fraudulent financial reporting. Fraudulent financial reporting. ఫస్ట్ ఏంటంటే రికార్డింగ్ ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీస్. రికార్డింగ్ ఈ పాయింట్స్ యాస్టీస్ గా అలాగే రాయాలి. రికార్డింగ్ ఫిక్టిషియస్ జర్నల్ ఎంట్రీస్, ఈ బుల్లెట్ పాయింట్స్ పడాలి ఈ వర్డ్స్. రికార్డింగ్ fictitious journal entries at the end, close to the end of accounting period. Close to end of accounting period. అంటే ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే కొన్ని ఫేక్ ఎంట్రీస్ పాస్ చేస్తా. దే ఆర్ జస్ట్ ఫిక్టిషియస్, దే ఆర్ నాట్ సపోర్టెడ్ బై ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. దే ఆర్ నాట్ సపోర్టెడ్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే లెట్ ఇట్ బి సేల్స్ ఉన్నాయి, సేల్స్ లేకపోయినా సేల్స్ ఉన్నట్టు కొన్ని సేల్స్ ని యాడ్ చేసేయడం, ఇయర్ ఎండింగ్ మధ్యలో డేట్స్ పెట్టేసి సమ్ ర్యాండమ్ గా ఫేక్ ఎంట్రీస్ పాస్ చేసేయడం, ఎక్స్పెండిచర్స్ లేకపోయినా సరే ఫేక్ ఎక్స్పెండిచర్స్ అకౌంట్ రికార్డ్స్ రాసేయడం. సో అలాంటివి చేస్తుంటాను. ఇవన్నీ కూడా ఫిక్టిషియస్, ఇవన్నీ కూడా ఫిక్టిషియస్ అన్నమాట. ఓకేనా? సో అటువంటి యాడ్ చేసేయడం వల్ల ఏమవుతాయంటే ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వస్తుంది. ఓకేనా? మా ఎంట్రీ పాస్ చేస్తే జస్ట్ ఒక సింపుల్ ఎంట్రీ పాస్ చేస్తే టోటల్ P&L బ్యాలెన్స్ షీట్ చేంజ్ అయిపోతుంది కదా సార్. నో, సో ఐ విల్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్,
నెక్స్ట్ inappropriately adjusting assumptions, and changing judgments, the judgments. మీకు ఆల్రెడీ తెలుసు మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దే విల్ మేక్ వేరియస్ జడ్జ్మెంట్స్. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చేస్తారు కదమ్మా, ఎస్ఆర్ నో? సో ఆ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చేయడానికి దే విల్ యూజ్ సమ్ అజంప్షన్స్. మా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ క్రియేట్ చేయాలమ్మా. సో సర్టెన్ పర్సంటేజ్ డేటాస్ మీద ప్రొవిజన్ తీస్తారు. ఆ సర్టెన్ పర్సంటేజ్ అనేది వాళ్ళకి అక్యురేట్ గా తెలుసా? లెటెస్ట్ 5% డేటార్ మీద రిజర్వ్ క్రియేట్ చేశారమ్మా, 5% జరుగుతుందని వాళ్ళకి ఏమైనా తెలుసా? నో సార్. నో, ఇట్ ఈస్ అన్ అజంప్షన్. సో ఆ అజంప్షన్ అనేది ఎలా ఉండాలి? రియలిస్టిక్ గా ఉండాలి. అంటే ఆ ఇండస్ట్రీని బట్టి వాళ్ళ యొక్క ప్రీవియస్ రిసీవింగ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేయకుండా వాళ్ళు ఇన్అప్రాపరియేట్ గా అజంప్షన్స్ మార్చేసి 5% తీసుకోవాల్సిన చోట 15% తీసుకోవడం, ఓకేనా, అడ్జస్ట్మెంట్స్ ని కావాలని చేంజ్ చేసేయడం, ఇలాంటివి చేశారు జడ్జిమెంట్స్ ని. సో డెఫినెట్ గా అది ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అవుతుంది. సో మనకి నెట్ ప్రాఫిట్ ఆల్టర్ అవ్వాలంటే అవసరమైతే ప్రావిజన్స్ ని పెంచొచ్చు, తగ్గించవచ్చు. అవి మన చేతిలోనే ఉంటాయి, ఆర్గనైజేషన్ చేతిలోనే ఉంటాయి. సో అవి ఇన్అప్రాపరేట్ గా చేయడం, అది కూడా ఫ్రాడ్యులెంట్ రిపోర్టింగ్. నెక్స్ట్ ఒమిటింగ్ or advancing or delaying record of events and transactions. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కొన్ని ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయకపోవడం. ఒమిటింగ్ అంటే ఎంటైర్ కంప్లీట్లీ రికార్డ్ చేయకపోవడం. నెక్స్ట్ అడ్వాన్సింగ్, ఆ ఈవెంట్ జరగకపోయినా, లైక్ రేపు సేల్ జరుగుతుందమ్మా, రేపు సేల్ జరిగేదానికి ఇప్పుడే నేను అడ్వాన్స్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాసేసా, ఓకేనా, ఈ ఫినాన్షియల్ ఇయర్ లో లేదు, 31st మార్చిన సేల్ లేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ లెటెస్ట్ 5th ఏప్రిల్ ఎప్పుడో సేల్ జరగబోతుంది. కానీ నేనేం చేశానంటే ఆ ఈవెంట్ జరగక ముందే రాసేసుకున్నా, అడ్వాన్స్ రికార్డ్ చేశాను. దానివల్ల ఏమవుతుంది? ఇయర్ ప్రాఫిట్ పెరుగుతుందిగా, ఎస్ఆర్ నో? నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో జరిగే ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి ఈ ఫినాన్షియల్ ఇయర్ లో రాస్తే డెఫినెట్ గా ఏమవుతుందమ్మా, ఇయర్ ప్రాఫిట్ పెరిగిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ అడ్వాన్సింగ్. ఓకే, నెక్స్ట్ ఈ ఫినాన్షియల్ ఇయర్ లో ఎక్స్పెండిచర్ ఉంది, దాన్ని ఇక్కడ రాస్తే ప్రాఫిట్ తగ్గిపోతుందని చెప్పి 31st మార్చి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే 5th ఏప్రిల్ రాశాను. అప్పుడు ఏమైంది? సో నెట్ ప్రాఫిట్ డెఫినెట్ గా పెరుగుతుంది ఈ ఇయర్ లో, ఆ ఇయర్ లో తగ్గుతుంది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఏ డిలేయింగ్. మా అర్థమైందా మీకు? ఒమిటింగ్, అడ్వాన్సింగ్, డిలేయింగ్ అంటే ఏంటో అర్థమైందా, అర్థం కాలేదా? సో based upon situation I will omit or advance or delay. సో ఏదో ఒకటి చేస్తాను. సో దాన్ని కూడా ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటారు. నెక్స్ట్ కన్సీలింగ్ ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఫ్యాక్ట్స్. As you know that as per SA 560 సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ప్రకారం డెఫినెట్ గా ఓకే అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆడిటర్ కి చెప్పాలి. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో వచ్చే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆడిటర్ కి చెప్పాలి. కావాలని తెలిసినా కన్సీల్ చేయడం,
నెక్స్ట్ వాటిని డిస్క్లోజ్ చేయకపోవడం. సో అవన్నీ కూడా ఫ్రాడ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ ఎంగేజింగ్ ఇన్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్. engaging in complex transactions. ఎంగేజింగ్ ఇన్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఇప్పుడు వాళ్ళకి కావాలని ఒక ట్రాన్సాక్షన్ ని కాంప్లెక్స్ కింద క్రియేట్ చేయడం, అంటే నథింగ్ బట్ డెటార్స్ ని క్రెడిటార్స్ ని ఎండార్స్ చేసేసుకోవడం, క్రెడిటార్స్ ని ఎండార్స్ చేసేసుకోవడం, అంటే డెటార్ నుంచి రావాల్సింది క్రెడిటార్ తో అడ్జస్ట్మెంట్ చేసేయడం, ఇవి మనకి కనబడకుండా చేయడం కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ఫార్మాట్ లోకి వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇలా చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసి సో సమ్ ఫేక్ ఎంట్రీస్ పాస్ చేయడం, ఇటువంటి అన్నిట్లు కూడా ఎంగేజింగ్ ఇన్ ది కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఆల్టరింగ్ ది రికార్డ్స్ అండ్ టర్మ్స్ రిలేటెడ్ టు సిగ్నిఫికెంట్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. రికార్డ్స్ ని చేంజ్ చేయడం. రికార్డ్స్ ని చేంజ్ చేయడం అంటే లైక్ ఇందాక మనం చెప్పుకున్నాం డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ని చేంజ్ చేయడం. ఓకేనా? సో లేదంటే ఎక్స్పెండిచర్ ఇన్వాయిసెస్ ని చేంజ్ చేయడం, అటువంటి చేస్తే సో దే విల్ డెఫినెట్లీ కాల్డ్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ చెప్పాడు కొన్ని ఎగ్జాంపుల్స్: రికార్డింగ్ ఫిక్టిషియస్ సేల్స్ ఆర్ ఒమిషన్ ఆఫ్ సేల్స్, రికార్డింగ్ ఫిక్టిషియస్ పర్చేజెస్ ఆర్ సపరేషన్ ఆఫ్ పర్చేజెస్, ఓవర్ వాల్యుయేషన్ ఆర్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది ఇటు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోను ఇంపార్టెంట్ ఎఫెక్ట్, అలాగే బ్యాలెన్స్ షీట్ లో కూడా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది ఎసెట్ సైడ్. సో ఈ ఇన్వెంటరీని ఓవర్ వాల్యుయేషన్ లేదా అండర్ వాల్యుయేషన్ చేయడం వల్ల నెట్ ప్రాఫిట్ అలాగే ఎసెట్స్ టోటల్ కూడా మారుతుంటుంది. సో దాన్ని ఆల్టరేషన్ చేయడం. నెక్స్ట్ రికార్డింగ్ ఫిక్టిషియస్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్. ఇక్కడ మనకి రెండు విధాలుగా చెప్పాడు, నెట్ ప్రాఫిట్ పెంచడానికి చెప్పాడు, నెట్ ప్రాఫిట్ ని తగ్గించడానికి కూడా చెప్పాడు. ఓకేనా? ఫిక్టిషియస్ ఎక్స్పెండిచర్ రికార్డ్ చేస్తే నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది, అలాగే ఒమిషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చేస్తే నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. నెక్స్ట్ టేకింగ్ క్రెడిట్ ఫర్ అక్రూడ్ ఇన్కమ్ నాట్ లైక్లీ టు బి రిసీవ్డ్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ఇన్కమ్. యాజ్ యూ నో దట్ మీకు అకౌంటింగ్ స్టాండర్డ్ 9 రెవెన్యూ రికగ్నిషన్ ప్రకారం ఇన్కమ్ ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఇన్కమ్ ని ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఇన్కమ్ మనకి అక్రూవ్ అయినప్పుడు, అలాగే ప్రాబబిలిటీ ఉన్నప్పుడు, రిసీవ్ చేసుకుంటామన్న ప్రాబబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్కమ్ ని రికగ్నైజ్ చేయాలి. గుర్తుందమ్మా? AS 9 అయిందా మీకు? అవలేదా? రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్ అయిందా అవలేదా? అయింది సార్. సో అక్కడ మనకి చెప్తారు. సో అంటే మనకి ప్రాబబిలిటీ ఉంది, రిసీవ్ చేసుకుంటామన్న ప్రాబబిలిటీ ఉంటేనే మనం రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. ఓకేనా? లెటర్స్ అమ్మా, ఇప్పుడు నేను ఒక క్లయింట్ వచ్చారు, ఒక క్లయింట్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశాను. ఓకేనా? బాగానే ఉంది, నా సర్వీస్ నేను చేసేసాను. ఓకే, అతను నాకు ఒక లెటర్స్ ఒక 5,000 రూపీస్ ఇవ్వాలనుకున్నాను. ఓకే, ఇస్తాడన్న నమ్మకం ఉంటే నేను ఇన్కమ్ కింద రికార్డ్ చేయాలి. అసలు ముందే నాకు డ్యామ్ షూర్ గా అతను ఇవ్వడని తెలుసు, కెన్ ఐ రికగ్నైజ్ ఇట్ యాజ్ అన్ ఇన్కమ్? ఇవ్వడం తెలిసినప్పుడు ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయొచ్చా? చెప్పండి అమ్మా. ఇవ్వరు అని క్లారిటీగా ఉంది, కెన్ ఐ రికగ్నైజ్ ఇట్ యాజ్ అన్ ఇన్కమ్ ఆర్ నాట్? నో. సో ఎట్ దట్ టైం మరి రావని తెలిసినవి కూడా ఇన్కమ్ కింద యాడ్ చేస్తే ఏమవుతుందంటే నా ఇన్కమ్ ఎక్కువ ఉందేమో అని ఎదుటి వాళ్ళు అనుకుంటారు. అదే చెప్తున్నాడు, టేకింగ్ క్రెడిట్ ఆఫ్ అక్రూడ్ ఇన్కమ్ నాట్ లైక్లీ టు బి రిసీవ్డ్. అసలు రాదు అది ఇన్కమ్. ఓకేనా? రాని ఇన్కమ్ కూడా వస్తుందని చూపించడం. నెక్స్ట్ చార్జింగ్ ఐటమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు రెవెన్యూ ఆర్ బై క్యాపిటలైజింగ్ ది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని బ్యాలెన్స్ షీట్ లో చూపించుకోవాలి, ఐదర్ ఆన్ అసెట్ సైడ్ ఆర్ లైబిలిటీ సైడ్. ఓకేనా? క్యాపిటల్ దాన్ని. సో అప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ తీసుకొచ్చి రెవెన్యూ కింద చూపించడం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపించడం వల్ల ఏమవుతుందంటే టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ డిఫరెంట్
ఆస్పెక్ట్స్ ని చూపిస్తాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ వే టు మ్యానిపులేట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్పస్? నౌ వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు చేస్తారు సార్? ఎందుకు చేస్తారమ్మా? ఒకటి, టు అవాయిడ్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ అదర్ ట్యాక్సెస్. నెక్స్ట్, డెఫినెట్ గా ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ చేశారంటే రీజన్ ఏముంటుంది? నెట్ ప్రాఫిట్ ఆల్టరైజేషన్ అవ్వచ్చు. నెట్ ప్రాఫిట్ ఆల్టరైజేషన్ ఎందుకు చేస్తారు? ఎదర్ టు అవాయిడ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ అదర్ ట్యాక్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ ని కట్టకుండా అవాయిడ్ అవ్వడం కోసం నెట్ ప్రాఫిట్ ని తగ్గించుకోవడం అలాంటివి చేస్తారు. నెక్స్ట్, ఫర్ డిక్లేరింగ్ ఏ డివిడెండ్ వెన్ దేర్ ఆర్ ఇన్సఫిషియంట్ ప్రాఫిట్స్. మీకు తెలుసో తెలియదో కంపెనీస్ యాక్ట్ ప్రకారం డివిడెండ్ గురించి వచ్చినప్పుడు డివిడెండ్ మనకి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఎంత డిక్లేర్ చేయొచ్చు, ప్రాఫిట్స్ లేనప్పుడు ఎంత డిక్లేర్ చేయొచ్చు అని మనకి లిమిట్స్ ఉంటాయి కంపెనీస్ యాక్ట్ లో. ఓకేనా? సో ఆ లిమిట్స్ ప్రకారం ఇవ్వాలి. బట్ ఒకవేళ మనకి అసలు ప్రాఫిట్సే లేవనుకో కానీ మనం డివిడెండ్ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఊరుకోరు. షేర్ హోల్డర్స్ మన కంపెనీ నుంచి డివిడెండ్ డిక్లేర్ చేయకపోతే షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ ని అలాగే ఉంచుతారా, లేదంటే వేరే కంపెనీలోకి మార్చేసుకుంటారా? చెప్పండి అమ్మా. మీరు ఒక కంపెనీలో షేర్స్ పర్చేస్ చేశారు, వాళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేయట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుంది కానీ డివిడెండ్ డిక్లేర్ చేయట్లేదు. మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచుతారా, మార్చేస్తారా? చేంజ్ చేస్తాం. డెఫినెట్ గా చేంజ్ చేస్తారు. సో అటువంటప్పుడు మరి ఆ భయం ఉంటదిగా కంపెనీకి. ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకుంటాడన్న భయం కంపెనీకి ఉంటది కాబట్టి ప్రాఫిట్ లేకపోయినా డివిడెండ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ప్రాఫిట్ లేకుండా డివిడెండ్ ఇవ్వడం కంపెనీస్ యాక్ట్ ప్రకారం కుదరదు. ఓకేనా? సో అటువంటప్పుడు కావాలని అకౌంట్స్ ని మ్యానిపులేట్ చేసి హయ్యర్ ప్రాఫిట్ చూపించి ఇన్వెస్టర్స్ ని కాపాడుకుంటారు. ఓకేనా? అదొక మెథడ్. నెక్స్ట్, టు విత్హోల్డ్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. ఇప్పుడు డివిడెండ్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అడిక్వేట్ ప్రాఫిట్స్ ఉన్నా సరే సో డివిడెండ్ ఇవ్వకుండా ఉండడానికి నెట్ ప్రాఫిట్ ని తగ్గించి చూపించి ఇన్అడిక్వేట్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ తగ్గించేసామో కంపెనీ యొక్క షేర్స్ వాల్యూ పడిపోతుంది. అంతే కదమ్మా? మన నెట్ ప్రాఫిట్ ని తగ్గించేసామమ్మా, కంపెనీ షేర్స్ ఏమైపోతాయి? షేర్ వాల్యూ పడిపోతుంది. స్టాక్ మార్కెట్ లో ఎవరు కొనరు కదా, అందరూ అమ్మేస్తుంటారు. ఎప్పుడైతే అందరూ అమ్మేస్తుంటారో షేర్ వాల్యూ పడిపోద్ది. సో షేర్ వాల్యూ పడిపోతే అప్పుడు తక్కువ వాల్యూకి వస్తుంది. అప్పుడు ఎవరైతే ఆ ఫ్రాడ్యులెంట్ వర్క్ చేశారో వాళ్ళకి ఆ షేర్స్ తక్కువ రేటుకి వస్తాయి. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కి షేర్ వాల్యూ తక్కువ చేసి ఇవ్వాలంటే వీళ్ళు ఏం చేయాలి? నెట్ ప్రాఫిట్ ని తగ్గించాలి. నెట్ ప్రాఫిట్ ని తగ్గిస్తే షేర్ హోల్డర్స్ అందరూ అమ్మేస్తారు. ఎప్పుడైతే మనం షేర్స్ ఎక్కువగా అమ్మేస్తున్నామో దాని వాల్యూ పడిపోతుంది. సో పడిపోయినప్పుడు ఏం చేస్తారు? ఒక గ్రూప్ కి ఎవరైతే ఆ ఫ్రాడ్యులెంట్ వర్క్ చేశారో ఆ గ్రూప్ కి ఆ షేర్స్ తక్కువ వాల్యూకి వస్తాయి. అర్థమైందమ్మా లాజిక్? సో డివిడెండ్ డిక్లేర్ చేయడం ఒక బెనిఫిట్, డివిడెండ్ డిక్లేర్ చేయకపోవడం ఒక బెనిఫిట్. ఓకే. నెక్స్ట్, ఫర్ రిసీవింగ్ హయ్యర్ రెమ్యూనరేషన్ వేర్ మేనేజరియల్ రెమ్యూనరేషన్ ఇస్ పేయబుల్ బై రిఫరెన్స్ టు ప్రాఫిట్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హయ్యర్ రెమ్యూనరేషన్ రావడం కోసం నెట్ ప్రాఫిట్ ని ఏం చేస్తారు? పెంచుతారు. డెఫినెట్ గా మేనేజరియల్ రెమ్యూనరేషన్ అనేది బేస్డ్ ఆన్ నెట్ ప్రాఫిట్స్ మనం పే చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. అర్థమైందమ్మా? ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఈ విధంగా జరగచ్చు. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్, మిస్అప్రాపరేషన్ ఆఫ్ అకౌంట్ అసెట్స్. మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ అంటే అసెట్స్ ని తీసుకెళ్ళిపోవడం. ఐదర్ ఇట్ మే బి ఫిక్స్డ్ అసెట్స్ అవ్వచ్చు, కరెంట్ అసెట్స్ అవ్వచ్చు. ఓకేనా? మీరు ఉన్నారమ్మా, కాలేజ్కి వచ్చారు, చదువుకోవడం అనేసి సార్ ఎవరు లేనప్పుడు బెంచ్ పట్టుకెళ్ళిపోయారు అనుకో, నలుగురు సాయం పట్టుకుని, దాన్ని ఏమంటారు? మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ అంటారు. అంతేనా? ఎస్ సార్ నో? ఎస్ సార్. నేను ఒక ఎంప్లాయీనమ్మా, ఆర్గనైజేషన్కి వెళ్ళాను, నాకు ఒక కంప్యూటర్ ఇచ్చారు వర్క్ చేయమని చెప్పి. నేను ఏం చేశానంటే సాయంత్రం వచ్చేటప్పుడు కీబోర్డ్ పట్టుకుని వచ్చేసాను.
తర్వాత రోజు వెళ్ళి కీబోర్డ్ పోయింది సార్ అన్నాను, తర్వాత మళ్ళీ వెళ్ళి మౌస్ పట్టుకొచ్చేస్తా, తర్వాత రోజు మానిటర్ తెచ్చేసే ఏకంగా. ఓకేనా? సో దే ఆర్ కాల్డ్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్. దే ఆర్ కాల్డ్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్. అంటే అది ఎలా చేయొచ్చు అంటే ఐదర్ ఫిక్స్డ్ అసెట్స్ అయినా తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే కరెంట్ అసెట్స్ అయినా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఫిక్స్డ్ అసెట్స్ లో మనకి అసెట్స్ ఉండొచ్చు, లేదంటే మూవబుల్ అసెట్స్ ఉండొచ్చు. ఈ మూవబుల్ అసెట్స్ మనం తేలేంలే, దొంగతనం చేయలేం కదా. సో మూవబుల్ అసెట్స్ మ్యాక్సిమం. కరెంట్ అసెట్స్ లో స్టాక్ తీసుకొచ్చేయచ్చు, క్యాష్ తీసుకొచ్చేయచ్చు. అర్థమైందా? సో ఇంకా ఏమైనా ఉంటే అది తెచ్చేసుకోవచ్చు. చూద్దాం. ఎంబెజలింగ్ రిసిప్ట్స్. ఎంబెజలింగ్ రిసిప్ట్స్ కంపెనీకి వచ్చే ఇన్కమ్ ని దొబ్బేయడం. నెక్స్ట్, స్టీలింగ్ ఫిజికల్ అసెట్స్ ఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే దొబ్బేయడం. ఓకేనా? నెక్స్ట్, ఫిజికల్ అసెట్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చేయడం. ఇందాక చెప్పాను కదా, ఫర్నిచర్ తీసుకొచ్చేయడం, లేదంటే వెళ్ళి నేను వర్క్ చేసే కంప్యూటర్ని తీసుకొచ్చేయడం. ఓకేనా? ఆర్గనైజేషన్ ఏదో కొత్తగా వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టారు, వాటర్ ప్లాంట్ తీసుకొచ్చేయడం. ఇలాంటివి చేసేస్తాను అనమాట నేను. ఓకే. నెక్స్ట్, కాజింగ్ అన్ ఎంటిటీ టు పే ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నాట్ రిసీవ్డ్. అంటే ఇది పర్చేజెస్ లో చేసే ఫ్రాడ్. ఇది పర్చేజెస్. ఫేక్ పర్చేజెస్ చూపించాం అనుకో అమ్మా, కంపెనీకి ఫేక్ పర్చేజెస్ చూపించాం అనుకో, ఫేక్ పర్చేజెస్ చూపించాం మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. ఎప్పుడైతే ఫేక్ పర్చేజ్ చేస్తామో డెఫినెట్ గా కంపెనీ పే చేయాలిగా దానికి అమౌంట్. ఎస్ఆర్ నో? అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసే పర్సన్ కూడా ఫేక్ పర్సన్. వేరే ఏదో ఫేక్ అకౌంట్ లో నాకు తెలిసిన వారి రిలేటివ్ అకౌంట్ ఇచ్చాను నేను, ఇక్కడ బ్యాంక్ అకౌంట్. ఫేక్ పర్చేజ్ చెప్పాను. ఇక్కడ స్టాక్ రాకుండా స్టాక్ రికార్డ్స్ లో స్టాక్ రిసీవ్డ్ అని చూపించా, స్టాక్ రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేశా, రిసీవ్డ్ అని చూపించా, ఫేక్ పర్చేజ్ చేశా, అమౌంట్ వెళ్ళిపోయింది. ఇక్కడ యాక్చువల్ గా కంపెనీకి గూడ్స్ వచ్చినాయా? కంపెనీకి స్టాక్ వచ్చిందా ఇక్కడ? నో సార్. అంటే కంపెనీకి స్టాక్ రాకుండా, గూడ్స్ రాకుండా కంపెనీని పే చేసేలా చేశాను. అర్థమైందమ్మా? సో కాజింగ్ an entity టు పే ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ నాట్ రిసీవ్డ్. ఇలా చేసుకోవడం నేను ఏం చేయొచ్చు? క్యాష్ ఎంబెజల్మెంట్ చేయొచ్చు. అర్థమైందా మీకు? నెక్స్ట్, యూజింగ్ an entity's assets for the personal use. యూజింగ్ an entity's assets for the personal use. కంపెనీ కారు ఉందమ్మా, అది ఏ పర్పస్కి వాడాలి? ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు, లేదంటే కంపెనీ బిజినెస్ ఏమైనా డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు వేసుకెళ్ళాలి. నేనేం చేస్తున్నానంటే కంపెనీ కార్ వేసుకుని తిరిగేస్తున్నా టూర్స్. ఓకేనా? సో అలాగా పర్సనల్ యూజ్కి వాడినప్పుడు, లేదంటే ఆర్గనైజేషన్లో క్యాఫ్టేరియా ఉంది. ఓకేనా? నేనేం చేశానంటే అక్కడ ఒక కాఫీ మిషన్ ఉంది. నేనేం చేశానంటే ఎవరు రావట్లేదు కదా అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళందరినీ రమ్మని చెప్పి కాఫీ 10 రూపాయలు చెప్పి అమ్మేసి డబ్బులు తీసుకుంటున్నాను. యాక్చువల్గా అక్కడ అసెట్ నాది కాదు, ఆర్గనైజేషన్ది. కానీ నేను దాన్ని పర్సనల్ గా యూజ్ చేసుకుని క్యాష్ చేసుకుంటున్నాను. సార్ నో? సో ఇలా కూడా మనం కంపెనీ యొక్క అసెట్స్ ని యూజ్ చేయొచ్చు. మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్. నేను చెప్తుంటే మీకు ఈ ఐడియాలన్నీ వస్తున్నాయేంటి? ఓకే. నెక్స్ట్, inadequate internal control over assets may also increase the susceptibility of misappropriation. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇలా ఎసెట్స్ అన్ని పట్టుకెళ్ళిపోతున్నారు అంటే దానికి కారణం దాని చుట్టూ ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నట్ట, ఎఫెక్టివ్ గా లేనట్ట? ఎఫెక్టివ్ గా లేనట్టు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎఫెక్టివ్ ఇంటర్నల్ కంట్రోల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎసెట్స్, దెన్ కెన్ వి ప్రివెంట్ దోస్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఎసెట్స్? నో సార్. మనకి ఎఫెక్టివ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ ని ప్రివెంట్ చేయొచ్చా? ఎస్ సార్. ఎస్. ఓకే. సో అది చెప్తున్నాను అనమాట. సో అది ఎలా ఉంటుందంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ జరగడం ఇంటర్నల్ కంట్రోల్స్ లో ఉన్న ఫెయిల్యూర్ వల్ల కూడా ఉంటుంది. సో ఆ ఫెయిల్యూర్స్ ఏంటో చెప్తున్నాడు చూడండి.
ఇంటర్నల్ కంట్రోల్స్ లో ఏ ఫెయిల్యూర్స్ ఉంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ జరిగే అవకాశం ఉందో చెప్తున్నాడు. ఇన్ఎడిక్వేట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ ఇండిపెండెంట్ చెక్స్. మనకి ఒక ఆర్గనైజేషన్ లో డ్యూటీస్ ని సెగ్రిగేట్ చేయాలి. ఇక్కడ మన ఇందాక పర్చేజ్ ఆర్డర్ లో ఎలా ఫేక్ జరుగుతుందో క్యాష్ పట్టుకెళ్ళిపోతున్నారో చూసా, ఓకేనా. కానీ ఇక్కడ అంతా ఒక పర్సనే చేస్తున్నాడు. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ పెట్టింది ఒక పర్సనేగా, ఎస్ఆర్ నో? పర్చేజ్ ఆర్డర్ పెట్టింది, పేమెంట్ ఫేక్ అకౌంట్ కి చేసింది కూడా ఒకే పర్సన్, ఎస్ఆర్ నో? అలాగే స్టాక్ రికార్డ్స్ మ్యానిపులేట్ చేసింది కూడా ఒకే పర్సన్, మా అవునా కాదా? ఎస్ఆర్ నో? ఇప్పుడు ఈ ఫేక్ పర్చేస్ ఇలా జరిగింది ఒక పర్సన్ చేయడం వల్ల. అదే పేమెంట్ చేయడానికి ఒక పర్సన్ని, పర్చేజ్ ఆర్డర్ పెట్టడానికి ఒక పర్సన్ని, స్టాక్ రికార్డ్స్ ఎంటర్ చేయడానికి ఒక పర్సన్ని పెట్టాను. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నట్టా లేనట్టా ఇలా పెడితే? ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నట్టా లేనట్టా ఇలా పెడితే? ఎఫెక్టివ్ గా ఉన్నట్టు. ఇక్కడ దీన్ని ఏమంటారంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటారు. దీన్ని ఏమంటారంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటారు. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. ఇలా డ్యూటీస్ ని సెగ్రిగేట్ చేస్తే ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండదు. అదే ఇలా సెగ్రిగేట్ చేయలేదనుకో ఇందాకట్లాగా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందిగా సార్. నో? ఎస్ సార్. అది చెప్తున్నాడు. సో inappropriate or inadequate segregation of duties will leads to misappropriation of assets. Okay. Next, inadequate oversight of senior management expenditures. సీనియర్ మేనేజ్మెంట్ చేసే ఎక్స్పెండిచర్స్ ని ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పి ఎక్స్పెండిచర్ ఎలా పడితే అలా చేస్తుంటారు. అందులో ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్, inadequate record keeping with respect to assets. ఎసెట్ ఏదన్నా కొన్నప్పుడు మనం ఖచ్చితంగా దాని ఇన్వాయిస్ ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఎసెట్ మనం కొన్నామా, లెటర్స్ నేను ఒక 15 ఏసీలు పర్చేజ్ చేశాను, ఓకేనా. 15 ఏసీల రికార్డ్స్ ని నేను ప్రాపర్ గా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, అంతేనా. 15 ఏసీలు వచ్చినట్టు రికార్డ్ చేసుకుని నెంబరింగ్ ఇవ్వాలి. సీరియల్ నెంబర్ 1 to 15 నెంబరింగ్ ఇచ్చుకొని లొకేషన్ ఎక్కడెక్కడ ఉందో మెయింటైన్ చేసుకొని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకున్నాను అనుకో, అప్పుడు నాకు ప్రాపర్ కంట్రోల్ ఉంటుంది. అదే నేను వచ్చిన తర్వాత ఏ విధమైన రికార్డు చేయలేదు, జస్ట్ ఒక బల్క్ ఎంట్రీ కొట్టా, ఏమని ఎసెట్స్ టు క్యాష్ కొట్టా, ఓకేనా. ఎసెట్స్ వచ్చినాయి క్యాష్ వెళ్ళిపోయినాయి అని చెప్పి 14 ఏసీలు కొట్టి ఎంట్రీ, ఆ ఏసీలు ఎక్కడ పెడితే అక్కడ బిగించేసాను. తర్వాత అవి పట్టుకెళ్ళిపోతే వితౌట్ రికార్డ్స్ నేను అవి ఎవరు పట్టుకెళ్ళారు ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేయగలనా? చేయలేను. సో inadequate record keeping. Next, inadequate physical safeguards over cash, investments or inventory or fixed assets. ఆర్గనైజేషన్ లో క్యాష్ ఉన్న చోట కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసిన చోట కానీ, ఇన్వెంటరీస్ కానీ, ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఉన్నప్పుడు ప్రాపర్ గా ఫిజికల్ సేఫ్ గార్డ్స్ ఉండాలి. అంటే వాటి జోలికి ఎవరు వెళ్ళకుండా. స్టాక్ ఉందమ్మా, స్టాక్ ఆర్గనైజేషన్ లో స్టాక్ దగ్గర కంట్రోల్ లేదనుకో, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు డైలీ యాజ్ అన్ ఎంప్లాయీ ఇంటికి వెళ్ళేటప్పుడు డైలీ రోజు కూడా పట్టుకెళ్ళిపోతానుగా ఇంటికి. సార్ నో, డెఫినెట్ గా పట్టుకెళ్ళిపోతాను. అక్కడ ఏమి ఇంటర్నల్ కంట్రోల్స్ లేవు, తీసినా నన్ను ఎవరు ఏమి అనేవాళ్ళు లేరు, డెఫినెట్ గా పట్టుకుని వెళ్ళిపోతాను. సో అటువంటి అనమాట. సో దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, యూ కెన్ గో త్రూ దట్. ఓకే. నెక్స్ట్, డిఫాల్కేషన్ ఆఫ్ క్యాష్. సో క్యాష్ ని ఎలా డిఫాల్ట్ చేయొచ్చమ్మా, ఎలాగా క్యాష్ ని మిస్అప్రాపరేట్ చేయొచ్చు? ఎనీ ఐడియాస్? ఎక్స్పెన్స్ ఏదని చూపించాం సార్. ఎక్స్పెన్స్ అవ్వకపోయినా అయిందని రికార్డ్ చేసి తీసుకెళ్ళిపోతాం. అంటే ఇన్ఫ్లేటింగ్ క్యాష్ పేమెంట్స్.
క్యాష్ పేమెంట్స్. నెక్స్ట్ సప్రెసింగ్ క్యాష్ రిసీప్ట్స్, అంటే క్యాష్ పేమెంట్స్ని హైక్ చేయడం, రిసీప్ట్స్ని డౌన్ చేయడం. నేను ఒక అకౌంటెంట్ అనుకున్నాను, ఒక ఆర్గనైజేషన్లో ఒక అకౌంటెంట్ నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్యాష్ పేమెంట్ చేసా, 100 రూపీస్ చేసా, కానీ 1000 రూపీస్ ఎక్స్పెండిచర్ రాసా. అప్పుడు 900 నేను తీసుకెళ్ళిపోవచ్చుగా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ సప్రెసింగ్ క్యాష్ రిసీప్ట్స్. 1 lakh క్యాష్ వచ్చిందమ్మా నాకు, నేనేం చేశానంటే 10,000 రాసా, 90,000 నేను తీసుకెళ్ళిపోతాను. సో ఇలా ఎలా చేయొచ్చు సార్ అంటే చూడండి, మేకింగ్ పేమెంట్స్ అకౌంట్ అగెన్స్ట్ ఫిక్టిషియస్ వౌచర్స్. మేకింగ్ పేమెంట్స్ అగెన్స్ట్ ఫిక్టిషియస్ వౌచర్స్. ఇందాకనే మనం చెప్పుకున్నాం, పేమెంట్ లేకపోయినా సరే, అక్కడ వౌచర్ లేకపోయినా సరే పేమెంట్స్ చేసేయడం. అలా మేకింగ్ పేమెంట్స్ అగెన్స్ట్ వౌచర్స్ వేర్ ది అమౌంట్స్ వేర్ ఆఫ్ హ్యావ్ బిన్ ఇన్ఫ్లేటెడ్. ఇప్పుడే చెప్పుకున్నాం, 1000 దానికి 10,000 పే చేయడం. నెక్స్ట్ మ్యానిపులేటింగ్ టోటల్ ఆఫ్ వేజెస్ బై ఇంక్లూడింగ్ నేమ్స్ ఆఫ్ డమ్మీ వర్కర్స్. వేజెస్ ని కావాలని హైక్ చేసి చూపించడం, వర్కర్స్ లేకపోయినా ఫేక్ వర్కర్స్ ని పెట్టి ఫేక్ వర్కర్ నేమ్స్ ని యాడ్ చేసి శాలరీస్ ని హైక్ చేయడం. ఓకేనా? పెట్టి క్యాష్ ఎక్స్పెండిచర్ ని పెంచేయడం. దీస్ ఆర్ ఆల్ వేస్ టు మిస్అప్రాపరేట్ క్యాష్. నెక్స్ట్ క్యాష్ రిసీప్ట్స్ ని ఎలా చేయొచ్చో చూద్దాం. టీమింగ్ అండ్ ల్యాడింగ్. టీమింగ్ అండ్ ల్యాడింగ్ అంటే అడ్వాన్సింగ్ ఆర్ డిలేయింగ్ అంటారు అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, మన దగ్గర డ్యూ డేట్ కన్నా ముందే ఒక్కోసారి పే చేసేయడం, లేదంటే డ్యూ డేట్ వచ్చినా సరే లేట్గా పే చేయడం, దాన్ని టీమింగ్ అండ్ లేడింగ్ అంటారు. టీమింగ్ అండ్ లేడింగ్ అంటారు. అంటే ఒక్కొక్కసారి మనకు కావాలని అడ్వాన్స్ పే చేస్తాం, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే లేట్గా పే చేస్తాం, ఆఫ్టర్ డ్యూ డేట్ పే చేస్తాం. ఆఫ్టర్ డ్యూ డేట్ పే చేస్తాం. అంటే ఈ మధ్యలో ఆల్రెడీ డ్యూ డేట్ దగ్గర నాకు క్యాష్ ఉంది, కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను క్యాష్ని వాడుకొని పర్సనల్ పర్పస్గా వాడుకొని ఆఫ్టర్ డేట్ అయిపోయిన తర్వాత పే చేశాను. ఓకేనా? సో అలా చేయడం. నెక్స్ట్ అనాథరైజ్డ్ రీబేట్స్ ఇచ్చేయడం. సేల్ బిల్లో అనాథరైజ్డ్ రీబేట్స్ ఇచ్చేసాను. రీబేట్ ఇచ్చేయడం వల్ల కస్టమర్ దగ్గర నుంచి నేను 10,000 తీసుకుంటాను, కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో డిస్కౌంట్ ఇచ్చినట్టు చూపిస్తా. 1000 రూపీస్ సేల్ వాల్యూ అమ్మా, కానీ నేను ఏం చేస్తానంటే సేల్ 600 చూపించి 400 ఫేక్ డిస్కౌంట్ చూపిస్తా. డిస్కౌంట్ ఆర్గనైజేషన్ హయ్యర్ అథారిటీ ఇవ్వకపోయినా డిస్కౌంట్ ఇచ్చినట్టు చూపించేస్తా. ఓకేనా? అప్పుడు ఆ 400 రూపీస్ నా చేతిలోకి వస్తాయి. నెక్స్ట్ అంటే బ్యాడ్ డెబ్ట్స్ ని రైట్ ఆఫ్ చేశాడు, కావాలని రిసీవబుల్ ఇన్కమ్ అయినా సరే బ్యాడ్ డెబ్ట్స్ రైట్ ఆఫ్ చేసేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు ఇవ్వలేదు అన్నట్టు చూపించి ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో బ్యాడ్ డెబ్ట్స్ ని రైట్ ఆఫ్ చేయడం. అలా అనమాట. నెక్స్ట్ సేల్స్ జరిగినాయి, క్యాష్ సేల్స్ జరిగినాయి, కానీ 10 సేల్స్ జరిగితే 8 సేల్స్ చూపిస్తా. 2 క్యాష్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి నా జోబులోకి వచ్చేస్తాయి అమౌంట్. అలాగా. నెక్స్ట్ నాట్ అకౌంటింగ్ ఫర్ మిస్లినియస్ రిసిప్ట్స్. అంటే చిన్న చిన్న రిసిప్ట్స్ ఉంటాయి. అత్తమాటలు మనకి ఆర్గనైజేషన్ లో గూడ్స్ సేల్ చేస్తే వచ్చే రిసిప్ట్సే కాదు, చిన్న చిన్న రిసిప్ట్స్ కూడా ఉంటాయి. లైక్ స్క్రాప్ సేల్ చేయడం అని, లేదంటే ఓల్డ్ మిషనరీని కానీ సేల్ చేయడం కానీ, లేదంటే ఆర్గనైజేషన్ లో ఉన్న ఓల్డ్ న్యూస్ పేపర్స్ ని సేల్ చేసేయడం కానీ, ఇలాగా చాలా రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి. వాటిలో అంటే గూడ్స్ లో తేడా రాకుండా వాటిలో నేను ఇన్కమ్ ని మిస్అప్రాపరేట్ చేయొచ్చు. ఓకేనా? సో అలా అనమాట. నెక్స్ట్ రాంగ్ టోటల్స్ ఇన్ ది క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో రాంగ్ టోటల్స్ వేసేసి క్యాష్ ని మిస్అప్రాపరేట్ చేయొచ్చు. అర్థమైందమ్మా? సో ఇలా మనం రకరకాలుగా either we can do fraudulent financial reporting framework or we can do misappropriation of assets. These are the 2 types of frauds. మీరు ఏ స్కామ్ అయినా చూడండి, మీరు ప్రపంచంలో ఏ స్కామ్ అయినా చూడండి, ఇట్ ఫాల్స్ ఇన్ either of the 2 cases. ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ లో పడవచ్చు, లేదంటే మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్స్ లోనే పడుతుంది. ఈ రెండిట్లో తప్ప ఇంకెక్కడా పడదు ఫ్రాడ్ అనేది. అంతే కదమ్మా? ద ఓన్లీ 2 ways is either assets or fraudulent reporting. ఓకేనా? ఓకే, టుమారో
we will discuss about fraud risk factors. Fraud risk factors. Okay, right.